వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో రాష్ట్రంలో రాబోయే సూపర్ ఎల్నినో మరియు కరువు పరిస్థితులపై ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బహిరంగంగా సమాధానమిస్తూ ఈ కరువు సమస్య తీరాలంటే ప్రతిపక్ష నాయకులు కె చంద్రశేఖరరావు, తన్నీరు హరీష్ రావు, కేసీఆర్ కుటుంబ సభ్యులు మరియు రైతుల రక్తాన్ని తెలంగాణ పొలాల్లో చిందించడానికి కూడా నేను సిద్ధమే అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ ప్రతిపక్ష నాయకులు తమ ఒంటికి బండరాయి కట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో దూకి చావాలి. అప్పుడే తెలంగాణకు వీరి నుండి శాశ్వతంగా విముక్తి లభిస్తుందని అత్యంత ప్రత్యక్షంగా బహిరంగంగా మీడియా సాక్షిగా ఒక్క ముఖ్యమంత్రి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని స్వయంగా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వారి వెంట టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజారెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నీళ్ళ బదలడం మా రక్తం అంతే పంటలు పడతాయని చెప్తున్నాడు. అంటే ఎంత వైచారికమైనటువంటి మరి మొన్న సైకో ఉండే కదా మొన్న రాజ్ కుమార్ వాడేమో చేస్తూ పెట్టిండి నేమో చేయగానే చేస్తానని చెప్తున్నాడు. అంటే నీళ్ళేవా బాబు అంటే రక్తం అంటాడు, ఎక్కువ మాట్లాడితే గుడ్లు బిక్తా అంటాడు, ఎక్కువ మాట్లాడితే తొండలు దొరకడతా అంటాడు, ముక్కలు ఇస్తా అంటాడు, తొక్కుతా అంటాడు, గుడ్లు తీస్తే గోళీలు ఆడుతా అంటాడు. ఏంటి భాష? ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడవచ్చు. ఉన్న ఉదాహరణకు మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు బాలకృష్ణ గారు ఏదో రోలా మాట్లాడితే తెల్లారా ఆయన తీసుకుపోయి దాదాపు 25 రోజులు జైల్లో పెట్టింది. అంటే బాలకృష్ణకి ఏదైతే చట్టం వర్తిస్తుందో రేవంత్ రెడ్డి కూడా అదే చట్టం వర్తించాలి. సేమ్ అవే సెక్షన్స్ ఆయనకు కూడా ఉండాలని చెప్పి నేను ఇప్పుడే మరి సిఐ గారికి కంప్లైంట్ చేయబోతున్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేయబోతున్నా. ఆయన మాట్లాడేటువంటి మాటల వల్ల శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉన్నది. ల్యాండ్ ఆర్డర్ మరి ఆయన హోంమంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక హోంమంత్రి హోదాలో ఉండి మరి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడవచ్చు. మాట్లాడినటువంటి వ్యక్తి బాలకృష్ణకి ఏదైతే చట్టం వర్తిస్తుందో రేవంత్ రెడ్డి కూడా అదే చట్టం వర్తించాలి. మీరు చెప్పలేదా? మీరే చెప్పిండు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఒక ముఖ్యమంత్రి అయినా అరెస్ట్ చేసి జైలు పెట్టింది కదా. మరి అదే భారత రాజ్యాంగం చెప్తున్నది. రేవంత్ రెడ్డి కూడా సేమ్ అప్లికబుల్ అవుతాడు. రేవంత్ రెడ్డి కూడా సేమ్ దానికి మరి అర్హుడు అవుతాడు. కాబట్టి నీళ్ళేవయా బాబు అంటే నీళ్ళు ఇవ్వాలి కానీ రక్తం తీస్తా, రక్తం పోస్తా, ఏం భాష, ఏం కథ అర్థమవుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి ఒక రైతుగా విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీకు బేషాలు పట్టింపులు వద్దు. నిరుపయోగంగా నీళ్లు గోదావరి అంతా కూడా డౌన్ స్ట్రీమ్ ప్రవహించి ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది. నేను నిన్న విజయవాడ పోయేస్తుంటే పట్టిసీమ నుంచి నీళ్లు ఎంత అద్భుతంగా కింది నీళ్లు పోతున్నాయి. అక్కడ మోటార్ లాంచ్ చేసేళ్ళు వేత ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆంధ్ర ముఖ్యమంత్రికి ఉన్న సొయ్యి నీళ్ళు లేకపోతే మరి మేమేమని అన్నది. అక్కడేమో నీళ్లు కృష్ణాలోకి తీసుకుపోతున్నాడు, గోదావరి నుంచి కృష్ణాకి లింక్ చేస్తున్నాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అన్నీ కూడా తయారు చేసి పెట్టి ఇంకా పోయి మోటార్ ఒత్తుడే నీళ్ళు పోతుడే. నువ్వు ఈరోజు కారణాలు చెప్తున్నావు కొట్టుకోపోతే అని. అంటే మా పార్టీ శాసనసభ్యులు కూడా చెప్పింది అవి కొట్టుకపోయే ఇబ్బంది ఉంటే మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేయమంటున్నాం. మాకు రాజకీయం ముఖ్యం కాదు, మాకు తెలంగాణ రాష్ట్రం యొక్క రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం. తెలంగాణ ప్రజలకు తాగునీరు అందించడమే మాకు ముఖ్యం. మాకు రాజకీయాలు పదవులు కాదు. నీకేమో పదవులు, కేసీఆర్ గారి పేరుని ఎట్లా డ్యామేజ్ చేయాలి, నీళ్ళు ఇస్తే ఎట్లా కేసీఆర్ పేరు వస్తుంది అనేటువంటి దురుద్దేశం నీకున్నది. మేమేమో తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాలు, పంట పండకుండా ఎండిపోతే, రైతులకు నీళ్లు లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి మేము అది కోరుకుంటున్నాం.